అందరికి నమస్కారం. ఇయాల బావబామర్దులు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఓ కొత్త డ్రామా షూరు చేసిండ్రు. ఏదైతే గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి వీళ్ళు చేసినటువంటి పాపాలు, నీచమైన పనులు, దుర్మార్గాలు ఈరోజు బయటికి తీస్తుంటే ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆనాడు రాష్ట్రంలో దాదాపు 1,00,000 ఫోన్లు ట్యాప్ చేసినారు. ప్రతిపక్ష పార్టీ నేతలు అనుకోండి, ఏదైతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అనుకోండి, సినిమా స్టార్లు అనుకోండి, భార్యాభర్తల ఫోన్లు అనుకోండి, ఈ నీచులు లాస్ట్‌కి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కల్వకుంట్ల కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి విని వీళ్ళు శునకానందం పొందినారంటే ఇంతకన్నా దళిద్రులు రాష్ట్రంలో ఎవరన్నా ఉంటారా అనే విషయం కూడా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. వ్యాపారవేత్తల్ని ఈ ఫోన్లు విని బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఈ దళిద్రులు. మళ్ళా ఈరోజు ఏదో సిట్ విచారణకు పోవాలని పోలీసులు పిలిస్తే ఏదో వీళ్ళు స్వతంత్రం కోసం పోరాడాల లెక్క, లేకపోతే ప్రపంచ యుద్ధాల్లో పాల్గొనాల లెక్క బిల్డప్లు ఇచ్చుకుంటా వాళ్ళ వెనకాల తాగుబోతు మందని వేసుకొని కొంతమంది పింక్ బ్యాచ్ వేసుకొని ఏదో మళ్ళీ దాన్ని కూడా తెలంగాణ మీదకి నెట్టి తెలంగాణ మీద ఓట్లేసుకుంటా ఇంకెన్ని రోజులు తెలంగాణ గురించి మాట్లాడుతావు. ఈ తెలంగాణలో అధికారం ఇచ్చినందుకే కదా నువ్వు ఇంత ఆగం పట్టించినది. మళ్ళీ తెలంగాణ గురించి మళ్ళీ వీళ్ళు ఏదో వీళ్ళు అయ్యేలాగా దొరలం మేము ఇది అన్నట్ల బిల్డప్ ఇచ్చుకుంటా పోలీసులని సప్త సముద్రాలైనా మేము వదలము అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. మీరు రాబోయే 5 సంవత్సరాల్లో మీరు సప్త సముద్రాలు దాటకుండా ఉండండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి మంచితనం వల్ల ఇంకా మీరు మా మధ్య ప్రజల మధ్య తిరుగుతున్నాం. మేము కూడా ప్రజల మంచోళ్ళం కాబట్టి మీలాంటి నీచులతోటికే కలిసి జీవిస్తున్నాం. అదే వేరే దేశాల్లో అయితే మిమ్మల్ని ఊరి తీస్తారు. ఇంతటి నీచమైన పనులు చేసిన ఈ దళిద్రులు ఏది భార్యాభర్తలు ఫోన్లు మాట్లాడుతుంటే ఏమొస్తుంది? ఏం చునకానందం పొందుతారు మీరు? ఇంతటి దరిద్రమైన పని చేసిన ఇలాంటి వాళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎప్పటికి క్షమించరు. మీరు ఎవ్వరు అంతు చూడలేరు. మీ అంతు చూడాల్సిందే మిగిలిన అనే విషయం కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.